అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. పుల్లారావు గారు, పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా కూడా స్పందించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. వీఆర్ రియల్లీ గ్లాడ్ మీరు స్పందించారు. ఫస్ట్ పొలిటీషియన్ అనుకుంటా ఈ ఇష్యూ పైన మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఏం చెప్తారండి జరుగుతున్నటువంటి ఇష్యూ? మీకు నేను ముందుగా మీకు హర్షం వ్యక్తం చేస్తానమ్మా. రాజ్ న్యూస్ ఛానల్ మొట్టమొదటిసారిగా ఒక మహిళ చైర్పర్సన్ గా ఉండటం వల్ల, తర్వాత యాంకర్ గా మీరు రోజా గారు ఉండటం వల్ల, అక్కడ ఉన్నటువంటి గెస్టులు కూడా మహిళలు ఉండి ఒక మహిళల యొక్క శక్తిని మీరు ఈరోజు ప్రపంచానికి మొత్తాన్ని తెలియజేశారు. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా ముందుండి నిలబడి ఎవరైతే దాని గురించి మాట్లాడతారో వారిని అప్రిషియేట్ చేయాలమ్మ. ఎస్పెషల్లీ భారతదేశంలో హిందూ మహిళలు మొత్తం కూడా ఆ ఐదో తనం కానీ లేకపోతే ఏదైనా కానీ పూలను పవిత్రంగా పూజిస్తారు. ఎస్పెషల్లీ మా తెలంగాణ ప్రాంతంలో అయితే పూలకు సంబంధించి ఒక పండగే చేస్తాం. దసరా, సంక్రాంతి దసరా ఉంది కదా, అందులో సద్దుల బతుకమ్మ అని చెప్పేసి పూలను అత్యంత పవిత్రంగా భావించి పండగ చేసేటువంటి కల్చరు ఈ ప్రపంచంలోనే మా భారతదేశంలోనే ఉంది. పూలను పెట్టుకున్నటువంటి మహిళలను మొత్తం కూడా బజార్ మహిళలు అంటే మా మిస్సెస్ ఇందాక చూసి ఏంటంటే మీలాంటి వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్లు ఇంతమంది ఉద్యమాలు చేశారు, ఇలాంటి వ్యాఖ్యలు మీరు ఖండించకపోతే ఇప్పుడు మేము బయటికి పూలు పెట్టుకుని బయటకు పోతే మమ్మల్ని కూడా బజారు మనిషి యొక్క ట్రీట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిలో మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో రాజకీయ పార్టీల నాయకులు మొత్తం కూడా ఇలాంటి వ్యాఖ్యలను స్పందించకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ ఉంటుంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ చట్టసభల్లో కానీ అన్నింటిలో కానీ 33% రిజర్వేషన్ చేస్తున్నట్లు అంశం ఉంది కదా. ఇలా 50% ఉన్న మహిళలకి కనీసం మమ్మల్ని ఒక మనిషిగా దూరమైనటువంటి సమాజంలో మేము బతుకుతున్నాం అని చెప్పేసి ఆమె ఆక్రోశాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు అనేవి కూడా ఎంతో ఎవరు చేసినా, ఏ మతస్థులు చేసినా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అక్కడ ఉన్న హోంమంత్రి అనిత గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఊరి పెట్టుకున్నటువంటి ప్రతి భారతీయ మహిళని అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యల వల్ల హిందువుల యొక్క ఆత్మగౌరవం కూడా దెబ్బతినే పరిస్థితిలో ఉంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకునే వాళ్ళని సుమోటో కేసు ఫైల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. హిందూ మహిళలందరూ కూడా స్పందించాల్సి ఉంది. రాజకీయ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా దీన్ని స్పందించాలి. ఎందుకంటే మహిళల్ని ఎంత అగౌరవపరిచారంటే ఆ మాటలు వ్యాఖ్యలు కూడా మాకు నేను ఉచ్చరించడానికి కూడా నాకు ఆ మాటలు రావట్లే. ఎందుకంటే నా తల్లి పూలు పెట్టుకుంటుంది, నా చెల్లి పూలు పెట్టుకుంటుంది, నా భార్య పూలు పెట్టుకుంటుంది. మీకు ఇంకొక విషయం చెప్తాను పుల్లారావు గారు. ఇప్పుడు శాలం రాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ రాజ్ న్యూస్ వరుస కథనాలు, డిబేట్లు ప్రసారం చేస్తూ ఉంది. నేను అందుకోసం చెప్తాను, వీటికి తర్వాత మీరు యాంకర్ ఉండి మీరు కూడా లైవ్ లో పూలు పెట్టుకొని ఇది నా ప్రత్యేక, నా ఆత్మగౌరవం, నా ఇష్టం, ఇది నా హిందూ సాంప్రదాయం అని చెప్పేసి మీరు చూపించినటువంటి తెగో ఎదుగుతుంది. దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తా ఉన్నా. యావత్ మహిళలు మొత్తం కూడా దీని మీద బాధపడతా ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అనేది ఎవరు చేసినా సరే దీన్ని ఖండించాల్సి వస్తుంది. ఈ మత ప్రచారం అనేది మీ మతం